నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాము. ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడి. మదనపల్లె రూరల్ ప్రాంతంలో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. పోలీసుల నియమ నిబంధనలు తప్పనిసరిగా లాడ్జీల యజమానులు పాటించాలి. డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన డీఎస్పీ. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. నేడు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సచివాలయం నుండి కలెక్టర్ ఎం హరినారాయణ్తో పాటు జాయింట్ కలెక్టర్లు రాజుబాబు, వెంకటేశ్వర్లు, వీరబ్రహ్మం మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. Village and ward secretariats, వాటికి సంబంధించిన ఇన్స్పెక్షన్, అర్బన్ క్లినిక్ల మీద ప్రోగ్రెస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్స్ అండ్ గ్రౌండింగ్ సంబంధించిన విషయాలు, అగ్రికల్చర్ మీద, ఖరీఫ్లో ఈ క్రాపింగ్ సంబంధించిన విషయాల మీద తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, జగత భూ హక్కు మరియు భూలక్ష సర్వే కార్యక్రమం మీద ప్రోగ్రెస్, దానికి సంబంధించిన కార్యాచరణ, అండ్ చివరిగా విల్ బి టచింగ్ అపాన్ ఇండస్ట్రీస్ ఆల్సో. The topics that will be covered. కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటు విల్ బి పోస్ట్పోనింగ్ దట్ టు September 3rd. Yes, I need to leave early tomorrow, so that will be the last topic. So coming to the first point, COVID సంబంధించిన టాపిక్ మీద ఈ బయోలాజ్ కలెక్టర్స్ వ్యాక్సినేషన్ ఇస్ కంప్లీటెడ్. సో టిల్ సచ్ టైమ్ ఆన్ ద రికవరీ రేట్, నో మ్యాటర్ వేర్ వి స్టాండ్, వి వుడ్ హ్యావ్ టు బి ఆన్ అవర్ కోర్స్. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ మానిటరింగ్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూనే coming up almost 1300 రేంజ్లోకి పడిపోయినప్పటికీ కూడా జాగ్రత్తలు తప్పదు. ఇవన్నీ పాజిటివ్ అంశాలు అయినప్పటికీ కూడా ప్లీజ్ స్టే ఆన్ యువర్ టోస్. కోవిడ్ బిహేవియర్ అన్నది, గైడ్ లైన్స్ అన్నది, ప్లీజ్ మేక్ షూర్ దట్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అడ్హెర్డ్ టు గైడ్ లైన్స్. కానీ especially perennial season కాబట్టి 100% follow. Most importantly, testing randomly is not the solution. Testing in a focused manner is the solution. These house-to-house surveys that you are conducting, that should continue. And anybody who is symptomatic should be tested. Not everybody, not randomly. Symptomatic test. Similarly, in schools also, if a teacher reports to you on a particular symptomatic case, then there should be a proper protocol in place as to how to deal with that symptomatic case. Immediately the testing should be arranged with a proper SOP in place. Then not only the kid, not only the child, but if he is tested positive, then he should go all the way to the parents. Either which way, you will have to be prepared for it, and in it's a must. Be it your action plan regarding third wave,
preparedness of the hospitals, preparedness of the nurses. Nurses కూడా ఇచ్చే ట్రైనింగ్ దగ్గర నుంచి preparedness of doctors కాడ నుంచి availability of doctors and setting up of these PSA plants would coming up in every hospital of government. Every government hospital of PSA plants are coming up. But you also need to monitor the progress of PSA plants coming up in the private sector also. D-type cylinders ఉండడం, oxygen cylinders availability ఉండడం, oxygen concentrators available గా ఉండడం, వాటి మానిటరింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. because they will also play a very important role in the days to come. If at all కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లి పంచాయతీ నందు నాడు నేడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రాజేశ్వరి, శరత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీఓ లీలామాధవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పాదయాత్రలో పేదరికం కారణంగా విద్యార్థులు విద్యకు దూరమవుతున్న విషయం వచ్చిందన్నారు. ఆ రోజు పేద తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన వెంటనే జగనన్న విద్యా కానుక తల్లుల బ్యాంక్ ఖాతాలో పిల్లల చదువు కోసం 15,000 రూపాయలు జమ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం కింద అన్ని వసతులు సమకూర్చడం జరిగిందన్నారు. సర్పంచ్, గ్రామ పెద్దలు, కమిటీ అందరూ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి మా తర్వాత ఈ రోజు బాగులేనప్పుడు పౌరులు కాబట్టి ఆ వాళ్ళకు చదువు తల్లిదండ్రులకు లేదు కాబట్టి తన దృష్టి ఇంతవరకు పాఠశాలలో తీసుకురావడము చాలా గర్వకారణం. ఆ నాడు నేడు కార్యక్రమం దివంగత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళీ తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుంది, అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతారని నమ్మకం పెట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఎంపీలకు అందరూ గెలిపించిన దానికి నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ జగనన్నకు నమ్మి ఓట్ చేసిన కోసము మీ రుణం అన్ని రకాలుగా తీర్చుకోవాలని ప్రతి నిమిషం తపన పడే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేసుకుంటున్నాం. దానికి ఇది ఒకటే కాదు ఉదాహరణ, మీకు అన్ని రకాలుగా ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చారో ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 100% అమలు పరిచిన ఘనత ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో తల్లులు కానీ వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ పిల్లల తాతలు కానీ అవ్వలు కానీ మీరందరూ ఏదో ఒక బడిలో చదువుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినారు. ఇలాంటి ముఖ్యమంత్రి మీరు మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా చూశారా? ఇంత అభివృద్ధి నాడు నేడు అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలన్నీ కార్పొరేట్ స్కూళ్ళ కంటే బాగున్నాయని చెప్పి కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఎవరు మధ్యాహ్నం సార్ మన హెడ్ మాస్టర్ గారు పై పుస్తకం చూపిస్తే
నాకు కూడా మనసులో అసలు పుట్టింది. దేవుడు నేను కూడా ప్రార్థించుకున్నాను, దేవుడా ఎందుకు నాకు ఈ సమయంలో పుట్టించి జగనన్న పరిపాలనలో చదివించే బాగుందని మనసుకు వచ్చింది నాకు కూడా. ఏదైతే మీరందరూ దయచేసి ఇలాంటి ముఖ్యమంత్రి గారి మీ సల్లన జీవనంలో ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలా, జగనన్న పైన ఉండాలా. మీకు అనేక రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం అన్ని సంఘాలకు అన్ని కులాలకు కూడా ముందుకు తీసుకొని పోయి ఏదైతే ప్రత్యేకంగా 50% మహిళలకు కూడా అన్ని రకాలుగా లోకల్ బాడీల్లో కానీ దీంట్లో కానీ మీకు కేటాయించి అందరి మహిళలు తీసుకొని పోతాను దానికి ప్రత్యేకంగా మీరు కూడా కృతజ్ఞత మండలని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నేను ఏదైతే బిడ్డలు ఉన్నారో వాళ్ళ బిడ్డలు కొడుకునేది ఒకటే, నేను మీ తల్లిదండ్రుల మనసులో కూడా ఏదన్నా మార్పు వస్తే జగనన్న పోటీలని మీరు మాత్రము ఆ మార్పు తేవడం మీ తల్లిదండ్రుల పైన మీరు ఉత్తరం పెట్టి మీ తల్లిదండ్రులు జగనన్నకే ఓటు వేయాలని చెప్పి ఈ స్కూల్ పాఠశాల అభివృద్ధి చేసిన తర్వాత మీరు చూసి ప్రత్యేకంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు పేరుపైన అందరికీ ధన్యవాదాలు. ఈనాడు నాడు నేడు అనే కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఇంత ఉత్సాహభరితంగా విద్యార్థులైతేనేమి వారి తల్లిదండ్రులైతేనేమి ఇంత మంచి స్ఫూర్తినిచ్చే విధంగా తమ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి దీవెనలు అందించడానికి వీళ్ళ కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా మా ముఖ్యమంత్రిని చూసి ఎంతో గర్వపడే సందర్భం. గతంలో పాఠశాలలు ఉన్నాయి, కానీ ఆ పాఠశాలలో చదువుకునేదానికి విద్యార్థులు తల్లిదండ్రులు కానీ మొగ్గు చూపే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ కూడా కష్ట నష్టాలకు వచ్చి కూలీనాలు చేసి అయినా కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించి మా పిల్లలు బాగా చదివించాలనేటువంటి ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో విద్య బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు చదువుతుంది బాగుండి వాళ్ళ అభివృద్ధిలోకి వస్తేనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో ప్రైవేట్ స్కూల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్లో దోపిడీ గురి కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే వారికి సరైన సౌకర్యాలు కల్పించాలి. ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని ఉన్నత చదువులు చదివి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి, తద్వారా వాళ్ళ కుటుంబ అభివృద్ధి కూడా తోడ్పడాలనే సదుద్దేశంతో నాడు నేడు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు స్కూల్లో టాయిలెట్ అయితేనేమి, కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి, ల్యాబ్ రూమ్లు అయితేనేమి, క్లాస్ రూమ్లు అయితేనేమి, మంచి కుర్చీలు టేబుల్లు కూడా ఇచ్చి ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలందరూ కూడా చదువుకోవాలనే సదుద్దేశంతో ఈనాడు కార్యక్రమం ద్వారా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. We have good teachers, parents, we have good teachers. Because of them we are getting good education and knowledge. We also enjoy extracurricular activities here. We all the teachers take care of us in everything. We feel blessed to study in this school. Thank you all. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని గుర్తించి విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా కోరారు. నేడు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం పంచాయతీ నందు నాడు నేడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆనంద పార్థసారథి, కరుణాకర్ రెడ్డి, శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీఓ లీలా మాధవి, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. Thank you.
బాబు గణపతిగం హవామహే కవిం కవీనాపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ అనేన విద్వజ్జనరత్నపూరితం పాఠశాల సిటిఎం నాడు నేడు ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ మొగాల్లో చిరునవ్వు తెచ్చిన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మొదటిగా మన హెచ్ఎం ఋషికేష్ గారికి అలాగే శ్రీ కె ప్రభాకర్ రెడ్డి సార్ ఎస్ మమత లక్ష్య అగర్వాల్ హరి ఓం రాజాయ భక్త్యం కామేశ్వర వైశ్రవణోదరాత్. మీరందరూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏదైతే మీ బిడ్డల జీవితాలు బాగుండాలని, మీ బిడ్డల జీవితాలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకునే నాయకుడు ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో, విద్యార్థుల కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో, విద్యార్థులు అవ్వాతాతలు ఉన్నారో, మీరందరూ ఏదో ఒక పాఠశాలలో చదువుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ చదువుకునే కార్యక్రమం చేశారు. దయచేసి మా విన్నపం ఒకటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరందరూ ఇలాంటి ముఖ్యమంత్రి గారికి ఈ నాడు నేడు ప్రోగ్రాం అని చెప్పి పెట్టి ఇంత పెద్ద ఎత్తున కార్పొరేట్ స్కూళ్ళ కంటే అద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడు ఒకే ఒక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొదటిసారిగా దివంగత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన కార్యక్రమం చేశారు. అన్ని కులాలకు మతాలకు అతీతంగా ముందుకు తీసుకొని పోయారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నాకు 40 ఏళ్ళు అనుభవం ఉంది అంటే ఈరోజు ఉదాహరణకు మీరు ఈ నాడు నేడు ప్రోగ్రాంలో ఇంత పెద్ద ఎత్తున ఏదైతే మీ బిడ్డలు జీవితాలు బాగుండాలి, మీరు బిడ్డలు కార్పొరేట్ స్కూళ్ళల్లో పోయి డబ్బులు కట్టి చదువులకు డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 15,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారంటే మీరు దయచేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన ఎంత పెద్ద గొప్ప స్వభావం ఉండేవాళ్ళు, ఎంత గొప్ప మనసు ఉండే ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ ఒకటే నేను కోరుకునేది ఏమంటే, మన జీవితాలు బాగుండాలి, మన బిడ్డల జీవితాలు బాగుండాలి, మనం సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక మంత్రి జీవితకాలంగా ఉండాలి. ఇంత అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే మీరు జగనన్న పైనే ఓటేయాలి, జగనన్నకే ఎప్పుడు మీ సల్లాని జీవన ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే 3,645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు
అందరి కష్టాలు నష్టాలు తెలియజేసుకొని అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ 2 పేజీల మేనిఫెస్టోలో 100% అమలు పరిచిన ఘనత ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. ఈ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశ చరిత్రలోనో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చి 100% అమలు పరిచిన ఘనత ఏదైతే మేనిఫెస్టోలో చేశారో ఈ జీవితకాలంలో ఎప్పుడు కూడా గిన్నీస్ బుక్ రికార్డుగానే మా ముఖ్యమంత్రి గారు నిలిచిపోతారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరందరూ ఈరోజు చూడండి, ఏదైతే పిల్లల జీవితాల గురించి ఏదైతే అమ్మఒడి అయితే ఉంది, జగనన్న వసతి దీవెన అయితే ఉంది, జగనన్న విద్యా కానుక అయితే ఉంది, జగనన్న గోరుముద్ద అయితే ఏమి, అనేక రకాలుగా విద్యార్థులకు ముందుకు తీసుకొని పోయి వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోకూడదు, దాని మొత్తం ఖర్చులు నేనే తీసుకొని పోతానని చెప్పి నేనే ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి అమలు పరిచిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇంకా మేము చూడబోమని కూడా మీకు చాలా గర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేమైతే ఎక్కడన్నా పక్క రాష్ట్రాలకు పోతే మాతో పాటు పక్క రాష్ట్ర శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మీరు ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించలేదు, మీరు రాష్ట్ర విభజించిన తర్వాత కూడా ఇంత ఆర్థికంగా ఎన్నిక పడిపోయినా కూడా ఎన్నో భారతదేశంలో ఆర్థికంగా బలం ఉన్న రాష్ట్రాలు కూడా ఇంత పెద్ద ఎత్తున మాటించి మేనిఫెస్టోలో అమలు పరిచి ఇంత పేద ప్రజలకు అందరికీ అనేక రకాలుగా అనేక పథకాలు ఇస్తున్నారంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము సెల్యూట్ చేయాలని చెప్పి చెప్తారు. మేము చాలా గర్వంగా భావిస్తాము. ఇలాంటి ముఖ్యమంత్రి కింద పనిచేయడం, ఇంత నీతి నిజాయితీగా మేము శాసనసభ్యులుగా ఎంపీ గారు అలాగే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారంటే చాలా గర్వంగా మేము భావిస్తూ మీరు చేసిన రుణము ఏదైతే మీరు 2004 నుంచి దివంగత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మదనపల్లిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు నమ్మకం పెట్టి ఓట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మీ రుణం తీర్చుకునే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జగనన్న అన్ని రకాలుగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఆర్థికంగా రాజకీయం కూడా ముందుకు తీసుకొని పోయి మీ అందరికీ మీ రుణం తీర్చే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. దయచేసి నేను ఒకటే కోరుకునేది, ఎవరైతే నా ముందు కూర్చొని ఉన్నారో మీ బిడ్డల జీవితాలు బాగుండాలని చెప్పి ఏదైతే జగనన్న మీకు కోరుకుంటున్నారో అదే బిడ్డలు నేను ప్రశ్న అడుగుతున్నాను. ఏదైతే మీ తల్లిదండ్రుల్లో ఏదైనా 1% మార్పు వచ్చినా కూడా జగనన్న ఓటు ఇవ్వకూడదంటే ఏదైతే మీ పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కూడా అడపడి లేదు మేము జగన్ మామకే ఓటు వేయాలి అని చెప్పి మీరు ఓటు వేసే కార్యక్రమం చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నేను పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 2019 సంవత్సరం క్రితం నేడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. మరి ఆనాడు 2019 సంవత్సరం క్రితం ఎన్నో ఆశలతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలి, ప్రతి ఒక్క వర్గము కూడా అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో 51% ఓట్లతో 151 సీట్లను అందించి 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మీ అండదండలతో. మరి ఈనాడు మనం ఏవైతే ఆశలతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రభుత్వం వచ్చేదానికి తోడ్పాటు అందించామో మరి మన ఆశలు కానీ ఆకాంక్షలు కానీ నెరవేరుతున్నాయని మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క పేదలకు కూడా సంక్షేమ పథకాలు అందాలని, మహిళలందరూ బాగుండాలని, విద్యార్థులందరూ బాగుండాలని, కార్మికులందరూ బాగుండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటిని కూడా ఆనందంలో ఉండాలని చెప్పి ఆకాంక్షించినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యంగా బాలికలప్పటి నుంచే బాలికలే చిన్న విద్యార్థులప్పటి నుంచే కూడా వాళ్ళు బాగా చదువుకొని
వాళ్ళు విద్యాభివృద్ధి చెందితేనే ఈ సమాజానికి ఉపయోగపడతారని, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతారని, తద్వారా వారి కుటుంబాలు కూడా బాగుపడతాయని దూరదృష్టితో ఎంతో పేదరికంలో ఉన్నటువంటి ఈ గ్రామీణ ప్రజలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థల దోపిడీకి గురయ్యి తమ విద్యార్థులను తమ పిల్లలను చదివించుకోవాలనే పరిస్థితి ఉన్నది. వారితో పాటు కూలికి పిలుచుకుపోయే పరిస్థితి. మరి పాఠశాలల్లో అయితే ప్రధాన ఉపాధ్యాయులు కానీ మిగతా ఉపాధ్యాయులు కానీ కనీసం మరుగుదొడ్డి కట్టాలన్నా, పిల్లలకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు పెట్టి వారి దగ్గర చందాలు వసూలు చేసుకుని స్కూళ్ళు నడుపుకునే పరిస్థితి 2019కి ముందు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఒక సిటీఎం స్కూల్కే 67,50,000 రూపాయలతో మరుగుదొడ్లు అయితేనేమి, మంచి మినరల్ వాటర్ ప్లాంట్ అయితేనేమి, స్కూల్లో గ్రానైట్ అయితేనేమి, నీరు కారుతున్నటువంటి రూములను స్లాబ్ లేపించడం అయితేనేమి, సర్వాంగ సుందరంగా దిద్దినటువంటి ఘనత ఎవరైనా ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే విద్యాబుద్ధులు బాగుంటాయో, విద్యార్థులు చదువుకుంటారో, ఆ రోజు ఈ సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మీపైన దృష్టి పెట్టి మొట్టమొదటగా అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. మీకయ్యే ఖర్చులు మీరు ఎక్కడికి పోకుండా మీ అకౌంట్లో జమ చేసే బాధ్యత నాదని అమ్మఒడి పథకం ద్వారా తల్లుల అకౌంట్లో 15,000 వేసినటువంటి ఘనత ఈ భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఇటువంటి పథకం ఎక్కడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాడు నేడు ప్రోగ్రామ్ అనేది ఇది ఒక ఏదో మనకు ముందు చరిత్రలో ఏదో బ్రహ్మంగారు జీవిత చరిత్రలో ఏదో 10 ఏళ్ళ తర్వాత ఇట్లా జరుగుతుంది, 20 ఏళ్ళ తర్వాత ఇట్లా జరుగుతుంది అని రాసింటే చదివి చూస్తున్నాం. కానీ ఈ నాడు నేడు ప్రోగ్రాం అనేది అది దైవ సంకల్పంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఏం భగవంతుడు ఏం బుద్ధి పుట్టించినాడో, ఏం ప్లాన్ గా పోతున్నాడో ప్రతి ఒక్కటి ప్రతిపక్షాలకు వెరవకుండా ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ అవుతున్నాయంటే అందులో అతను తీసుకున్న స్థిర నిర్ణయం, ఆ నిర్ణయం గొప్పది. ఫస్ట్ మన మనసులో స్థిరంగా ఏమనుకుంటామో దాన్ని మనలో అల్పం లేకపోతే అది ఖచ్చితంగా కార్యాచరణ చెందుతుంది. అది అందరూ ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ గా చూసిస్తారు. ఇంత గొప్ప కార్యక్రమము మొత్తం రాష్ట్రం అంతా చేయాలంటే ఆషామాషి విషయం కాదు. అలాగే చిరంజీవుల పిల్లలకు ఇంత సదుపాయాలు మిడ్ డే మీల్స్ అయితేనేమి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క వెరైటీగా మిడ్ డే మీల్స్ అందిస్తూ అలాగే సాక్సులు, బూట్లు, బట్టలు ఇవన్నీ ఇస్తున్నారంటే మీరు మీ జగన్మోహన్ మర్చిపోకుండా అందరూ ఒకసారి తప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ తల్లిదండ్రులు కూడా జగన్మామయ్య మనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు తెలియని వాళ్ళు కూడా మీరు చదువుకునే పిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్ప్లెయిన్ చేసి మీ తల్లి తండ్రికి వివరించండి. రాబోయే తరాలకు భావి భారత పౌరులు మీరే. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా ఇతర రాష్ట్రాలలో మన ఆంధ్ర రాష్ట్రమే గొప్పగా నిలవాలన్నా మీరు ఎంచుకునే మార్గాన్ని ముఖ్యంగా మన రాష్ట్రాన్ని సాధిస్తుంది. అలాంటి పిల్లలు మీరు మంచి భవిష్యత్తుతో ప్రధాన ఉపాధ్యాయులు అయితే ఉపాధ్యాయులు అందరూ చెప్పిన నడవడికతో మంచి నడవడికతో నడుచుకుని మన జెడ్పీ హై స్కూల్ కు మంచి పేరు తెచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఎవరో ఒకరు ఈ స్కూల్ నుంచి అయితే సంతోషించేది మన 4 గ్రామాల ప్రజలే కాదు, మొత్తం మన తాలూకాలో ప్రజలందరూ సంతోషిస్తారు. పిల్లలందరూ భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇప్పుడు గతంలో నాడు నేడు అనేది గతంలో ఎలా ఉన్నాయి స్కూల్లో చాలా ఇబ్బందులు పడుతూ వర్షం వస్తే వర్షానికి తడుస్తూ పిల్లలు ఎండ కాస్తూ ఈ విధంగా ఉన్న స్కూల్ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాడు నేడు అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి స్కూల్ రూపురేఖలన్నింటినీ కూడా మార్చడం జరిగింది.
దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం భోజనం మిడ్ డే మీల్స్ గతంలోకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మీరు తినే భోజనము ప్రతి పేద పిల్లోడు ఆరోగ్యంగా బాగా చదువుకోవాలంటే మధ్యాహ్నం భోజనం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఒక మెనూ అనేది పద్ధతి ప్రకారము సోమవారం నుండి శనివారం వరకు ఏ విధంగా మీకు భోజనం పెట్టాలనే విషయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జాగ్రత్తలు తీసుకొని మీకు భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. అలా చెప్పుకుంటూ పోతే అమ్మఒడి అనేది మీ పిల్లలను స్కూల్కి పంపిస్తే తల్లుల అకౌంట్లో కూడా 15,000 రూపాయలు వాళ్ళు తల్లి అకౌంట్కి వేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా ఎందుకంటే ప్రతి పేదవాడు చదువుకుంటే రాష్ట్రము ప్రజలు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో ఆర్థికంగా మీరందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు నాడు నేడు కానీ తర్వాత అమ్మఒడి కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మీరు ఇక్కడ స్కూలు ఉపాధ్యాయులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ అందరికీ మంచి పేరు తెచ్చి మీరు మంచి ఉన్నత ఉద్యోగాలు ఆశించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగా పోలీసు వారి సూచనలు పాటించాలని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆదేశించారు. నేడు పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ నరసింహులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ లాడ్జీ నందు ఎవరికి అయినా గది అద్దెకు ఇచ్చే ముందు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఇప్పుడు మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే ఈ క్రైమ్ అనేది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో తెలియదు. లాడ్జ్ ఓనర్ అసోసియేషన్ మీరు కూర్చోండి. మీరు మదనపల్లి ఈ పట్టణంలో ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లాడ్జ్ ఓనర్స్ సమావేశం జరిగింది. దాదాపు మనం 35 లాడ్జీలు, వివిధ రకాలైనటువంటి లాడ్జెస్ ఉన్నాయి మన దగ్గర. అయితే ఈ లాడ్జెస్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అదేవిధంగా ఒకవేళ ఎవరైనా వచ్చి లాడ్జ్ రూమ్ అడిగితే ఏం చేయాలి, లాడ్జ్ రూమ్ అడిగితే ఏం చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి లాడ్జ్ ఆక్యుపై చేసిన వాళ్ళ దగ్గర, అదేవిధంగా వాళ్ళ సెల్ నెంబర్ తీసుకోవాలి, అదేవిధంగా ఆధార్ కార్డ్స్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే కనీసం మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలా, ఎవరు తీసుకున్నారు, ఏం సంగతి ఏంటని. సో ఆ ఉద్దేశంతో లాడ్జ్ ఓనర్ల సమావేశం జరిగింది. ఈ లాడ్జ్ ఓనర్లు కూడా అందరూ కూడా సహకరిస్తామని కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ ఆక్యుపెన్సీ ఎవరు చేస్తున్నారు ఆ ఆక్యుపెన్సీ కాపీ కూడా మాకు పంపుతామని చెప్పారు. కాబట్టి అందరికీ మా విన్నపం కూడా అదే, మన మదనపల్లిని మనం భద్రతా చర్యల్లో భాగంగా మన మదనపల్లి పట్టణంలో ఏది నేరం జరుపుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు లాడ్జెస్ వాళ్ళతో సమావేశం పెట్టడం జరిగింది. పూతలపట్టు నందు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. పూతలపట్టు పోలీసుల కథనం ప్రకారం కర్నూలు చిత్తూరు రహదారి పక్కన ఉన్న ఇంటిలో రవి ఆచారి కుటుంబం నివసిస్తోంది. కాణిపాకం ఆలయంలో రవి కుమారుడి వివాహం ఉంటే మంగళవారం వెళ్లారు. తిరిగి నేటి ఉదయం ఇంటికి రాగా తాళాలు తెరిచి ఉండటం గమనించారు. బీరువాలో ఉన్న 120 గ్రాముల బంగారం కనపడకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించి పూతలపట్టు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు నుండి క్లూస్ టీం చేరుకొని క్లూస్ సేకరించడం జరిగింది.
బాక్సులు ఈ సైడ్ ఉన్నాయి. మేము పెళ్లి పెట్టుకున్నాము. అందరూ కలిసి నిన్న సాయంత్రము కాణిపాకానికి నారాయణ యాదరి కళ్యాణ మండపానికి పెళ్లి కొడుకుని తీసుకొని అక్కడికి చేరాము. పెళ్లి చూసుకునేసి ఉదయం లేచి ఇంటికి వద్దామనేసి ఒకరి ఇద్దరిని ఇంటికి పంపించినాము. చూస్తే ఇల్లంతా పగలగొడేసినది. నాకు ఫోన్ చేసినారు. నేను మండపంగానే ఉన్నాను. మండపంగానికి నేను డబ్బులు కూడా అడగాలి, పే చేయలేదు. అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసి స్టేషన్ దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినాము. సార్ వాళ్ళు వచ్చినారా నీకు చూసినారు, ఏం పోయిందని అడిగారు మమ్మల్ని. 15,000 బంగారు పెట్టుకోండి ఇంట్లో పిల్లోళ్ళకి, రేపు నెల మార్చాము మనవునికి ఇంటికి తీసేది. దానికోసం వాళ్ళు కొన్ని నెలలంతా తెచ్చి పెట్టినారు. మళ్ళీ చిన్న చిన్న పిల్లలు నా కమ్మలు చైన్లు అవన్నీ ఉంది. అది పిల్లలకి సత్తరగాడ వద్దని కొనేసి ఇంట్లో పెట్టేసిపోయినాము. బంగారం వరకు ఎత్తుకున్నారు. బట్టలు ఏం పోయింది మాకు తెలియదు. మొత్తం చిల్లబల్లగా వేసినారు. బట్టలు ఏం పోయింది తెలియదు. డబ్బులు కొద్దిగా చిల్లరగా ఉంది. 1 లక్ష రూపాయలు దాకా కొద్దిగా చీరల కింద ఆడ పెట్టున్నాము. దీంట్లో అలమార్లో ఆ బేగం కూడా సీక్రెట్గానే పెట్టున్నాం. పైన ఏసీ పైన బాక్స్ మీద పెట్టున్నాం. ఏసీ పడుతుందా అది ఎట్ట తెలిసిందో ఏమో తెలియదు. 2 తలుపులు వేసినాం నేను మిద్ది పైన. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పై నుండి మా ఇంటికి పైనుండి దూరి ఒక రేకు తలుపునే వంచేసుకుంటారు. ఇంకొక ఇనప డోర్నే లాక్ తీసేసి లోపలికి వచ్చి తీసుకొనేసి మళ్ళీ లైట్లంతా ఆన్ చేసి మళ్ళీ రాత్రి వాళ్ళు అదే వాకనే వచ్చేస్తున్నారు. ముందర ఎంట్రన్స్లోకి రాలేదు వాళ్ళు. మేము ఎంట్రన్స్ బీగం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఎంట్రన్స్ బీగం తెచ్చుకొని లోపల బీగంకి ఈ మారి కనిపించింది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు తిరిగి చెల్లింపు కార్యక్రమం కోసం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయం నుండి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, చిత్తూరు నగరపాలక మేయర్ ఆముద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నేరుగా ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి 2 కంతి అన్నీ కూడా కలుపుకుంటే మొత్తంగా అక్షరాల 10,40,000 మంది కుటుంబాలకు 905,57 మీ బిడ్డలా తెలియజేస్తాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 20,000 లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలన్నింటికీ కనీసం ఆ 20,000 రూపాయలైనా వారు డిపాజిట్ చేసిన ఆ సొమ్ము ఎగలేదేమో. ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును మన ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని పేద ప్రజలు నష్టపోకుండా ఉండాలని కూడా ఉండలేదు. అగ్రిగోల్డ్ గత ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కామ్గా కూడా తేలికల్లంగా కనిపిస్తాం. ఇది గత ప్రభుత్వం జరిగిన స్కామ్ కూడా మనందరికీ కూడా ఇప్పటికీ కూడా బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే ఈ మల్టీ స్టేట్ స్కామ్ అనేక రాష్ట్రాల్లో వాళ్ళ జీవితాలు కూడా ఎలాంటి వాళ్ళు అనంటే కూలి వృత్తులు చేసుకునే వాళ్ళు, వీరిలో కొంతమంది తోపుడు బండ్ల మీద బతికేవారు, కష్టజీవులందరూ కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేస్తుంటే
వారిని దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని ఆశీస్సుల వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు అని చెప్పి సవినయంగా కూడా మనవి చేస్తూ దేవుడి దీవెనలు సారీ శ్రీకాంత్ నమస్కారం సార్ నమస్తే నమస్తే ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి నేను విన్నాను మీ బాధలు తీర్చడానికి మీలో ఒకటిగా పనిచేస్తానని మాట ఇచ్చి ఈరోజు మీకందరికీ కూడా తెలుసు 10,000 లోపల ఉన్న వారికి గత సంవత్సరం ఇంకా 10,000 లోపల ఉన్న వారికి గత సంవత్సరం 2019 సంవత్సరం నవంబర్ నెలలో 3.40 లక్షల మంది డిపాజిట్దారులుగాను 235 కోట్ల 84 లక్షలు చెల్లించడం అయింది. 10 నుంచి 20,000 వరకు డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు 3,14 లక్షల మందికి గాను ఈరోజు 660 కోట్ల 84 లక్షలు చెల్లింపు చేయండి. వీరందరూ పేదవాళ్ళే, కూలీ జీవనాలు చేసుకుని చిన్న షాపులు పెట్టుకుని బతికినటువంటి గత ప్రభుత్వంలో మోసపోయిన వారు. గత ప్రభుత్వం నిర్వాహం ఏ విధంగా ఉండిందంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఈ అగ్రిగోల్డ్ సంస్థతో సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం ఒకే తూరి డబ్బు పే చేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు, నీకేమైనా మనసు ఉందా, మానవత్వం ఉందా నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలోనే కదా ఈ విధంగా జరిగింది. మరి గత ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ బాధితులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కూలి జీవనం చేసుకొని చిన్న షాపులు పెట్టుకుని డబ్బులు కడితే ఎక్కువ వడ్డీలు వస్తాయని ఒక ఆశతో పేదవాడు తన బిడ్డలు చదివించుకోవాలి, తన బిడ్డల కోసం పెళ్ళిళ్ళ కోసం ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు వస్తే మనకు డబ్బులు వస్తుందని చెప్పి వారందరూ ఆశపడి కడితే ఆ ప్రైవేటు సంస్థకు సంబంధించిన వాళ్ళతో మీరు కొల్లుడి చెప్పులు ఇవ్వడం ఇదంతా కూడా చేశారు. గత ప్రభుత్వంలో ఈ నిర్వహణని నువ్వు పూర్తిగా నిర్వహణ చేసేది కాకుండా పేదవారిని అందరూ కూడా కడుపు కొట్టినటువంటి చరిత్ర నీకు కలిగింది. ఈరోజు మొత్తం డబ్బు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. అసలు నువ్వు ఈ డిమాండ్ చేసేదానికి ఒక అర్హుడా? ఒక తూరి చంద్రబాబుకి మళ్ళీ నేను విజ్ఞప్తి చూస్తున్నాను, నువ్వు ఇంకా మాట్లాడొద్దు దయచేసి. నువ్వు కానీ నీ బిడ్డలు కానీ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు అది నవరత్నాలైంది. అది నవరత్నాలనే కానుక ప్రతి పేదవాడికి కులమో మతమో పార్టీ లేకుండా అందరికీ చేస్తుంది. ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా చాలా సంతోషంగా 20,000 లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వాళ్ళ అకౌంట్లో డబ్బు పడిందని జగనన్నని దేవుడిగా భావిస్తున్నారు. చంద్రబాబు, నువ్వు ఎవరిని విమర్శించేదానికి కూడా నీకు అర్హత లేదు. భూ పట్టాలు ఇచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళిపోతావు, పేదవాళ్ళ కుల స్థలాలు ఇచ్చినప్పుడు కోర్టుకు పోయి స్టేలు తెప్పిస్తావు. భూ కబ్జాదారులు అంటేనే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా 80-90% వాళ్ళే ఉంటారు. పేదవాడికి ఇల్లు కాకూడదని స్టేలు తెస్తావు, పేదవాడికి అభివృద్ధి కాకూడదని స్టేలు తెస్తావు, పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణానికి స్టేలు తెప్పిస్తావు. దయచేసి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ప్రజలందరూ చాలా చీకొడుతున్నారు. నిన్ను కానీ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఈ ప్రజా కోర్టులో ఫస్ట్లోనే నీకు ఉరిశించారు. ఇంకా నువ్వు ప్రజా కోర్టు కూడా రాలేవు, ఎలక్షన్లో కూడా ముందు అడుగు పెట్టలేవు. దయించి జగనన్న ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు పూర్తిగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళకు పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి పైన అనవసరమైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ పోయినావంటే నువ్వే పిచ్చెక్కినట్టు ప్రజలు భావిస్తూ ఉంటారు. నీ మాటలు ఎవరు విశ్వసించలేదు, నీ మీడియాని కూడా ఎవరు విశ్వసించలేదు. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని దుర్మార్గమైన స్టేట్మెంట్లు ఇచ్చినా
మీ ఎన్ని మంది రాక్షస మనస్తత్వంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదే కాకుండా ఏ రోజు ఒక రోజు నాటికి ఈ దేశానికి కూడా ప్రధాని అవుతాడని మాత్రం ఈరోజు మీ ద్వారా ప్రజలకు జిల్లాలోని ఐరాల మండలం తిరువనంపల్లి వద్ద రోడ్డుపైన పంట పొలాల్లో చేపల కోసం జనాలు ఎగబడ్డారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తిరువనంపల్లి సమీపంలోని చెరువు పొంగి అదుపులోకి మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తిరువనంపల్లి సమీపంలోని చెరువు పొంగి అందులోని చేపలు ఇలా బయటకు వచ్చేశాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. కొందరైతే స్కూటర్లో మరీ వచ్చి చేపలు పట్టుకెళ్లారు. భారత్ మా మండలం మాది ఐరల్ల మండలం, మాది కొత్తపల్లి గ్రామము. రాత్రి పడిన వర్షాలకి మొదలు ఎత్తుకొని చేపలు మొత్తం కైలోకి వచ్చేసి మన ప్రజలంతా కైల్లో చేపలు పడుతున్నారు. నేను పుట్టి ఒక 23 ఇయర్స్ అవుతుంది. ఇన్నేళ్ళకి గాను ఇంత వర్షం పడింది రాత్రి. పడిన వర్షాల వరకే నేను ఇంతవరకు ఎప్పుడు చూడండి. రాత్రి పడిన వర్షాలకి కైలు మొత్తం చేపలు నిండిపోయి జనాలు కూడా ఏకశకంగా వచ్చి మన చుట్టుపక్కల ఊళ్ళో కూడా పడుతున్నారు. చేతిలో పడితే కూడా దొరికిపోతాను. ఎప్పుడు చూడలేదు. మళ్ళీ చెప్పు అదే పోలీసులు అదే జనాలు క్రౌడ్ ఎక్కువ దానివల్ల పోలీస్ జీప్ కూడా వచ్చి పోలీసులు కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయి పోలీసులు కూడా చాలా చేస్తున్నారు. అందరినీ పంపించేస్తున్నారు. ఒకవేళ ఉంటే న్యూసెస్ వల్ల బండిలో గాలి పెరగడం లేదా వాళ్ళకి అవన్నీ ఒక ఇది చెప్పి ఇంటికి పంపిస్తున్నారు అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాము. ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడి. మదనపల్లె రూరల్ ప్రాంతంలో నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. పోలీసుల నియమ నిబంధనలు తప్పనిసరిగా లాడ్జీల యజమానులు పాటించాలి. డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాడ్జీల యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన డీఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు